గురువు ఈ 4వ స్థానంలో రాకువు, 10వ స్థానంలో కేతువు మీకు మైనస్ లో ఉంటున్నాడు కదా, 5వ స్థానంలో శని. వీరి మూలకంగా అంటే ఇప్పుడు నేను చెప్పకుండా ఉన్నటువంటి రోజులు మే నుంచి అక్టోబర్ కావచ్చు, డిసెంబర్ నుంచి సంవత్సరం పొడుగుతా కావచ్చు, ఈ సమయాలలో మట్టుకు అమ్మవారి స్తోత్రాలు పారాయణం చేయటానికి, తర్వాత గణపతికి ఉపాసన చేయటానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండండి. గురువు మైనస్ లో ఉన్నాడు కాబట్టి దత్తాత్రేయ వజ్ర కవచం పారాయణం చేసుకోవటం గాని, ఇంకా కొద్దిగా బాగా కష్టంగా ఉంది, ఇంకా పనులు కార్యరూపం దాల్చుతలేదు అనుకున్నప్పుడు ద్రాక్ష రసంతో నెలకోసారి శంకరునికి అభిషేకం చేసుకోవటం మూలకంగా కావచ్చు. అట్లా మీరు తొందరగా ఉపశమింపబడతారు. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు దయచేసి ఇప్పటి నుంచి మే వరకు పని అయిపోతుంది. అక్టోబర్ నుంచి మళ్ళీ డిసెంబర్ 6 వరకు పనులు అయిపోతాయి. మిగతా కాలంలో జాగ్రత్తగా ఉండండి. సంవత్సరం పొడుగుతా కూడా ఇప్పుడు 40-60 రేషియో చెప్పినాను కదా, ఆ 40-60 రేషియోని మీరు 60-40 రేషియోగా చేసుకునేటువంటి అవకాశం మీ చేతిలోనే ఉంది. ఇంత సంకష్టికి ఉపవాసం ఉండటం కావచ్చు, ప్రతి నెల సంకష్టార చతుర్థి వస్తుంది కదా, దానికి ఉపవాసం ఉండటం కావచ్చు, లేదు నెలకోసారి శంకరునికి నల్లటి ద్రాక్షలు రసంగా చేసుకొని దాంతో నెలకొకసారి శంకరునికి అభిషేకం చేసుకోవటం మూలకంగా కావచ్చు.